హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టంట్ బియ్యపు పిండితో బోండాలు తయారు చేద్దాము. ఇది తక్కువ సమయం పట్టిద్ది, అప్పటికప్పుడు తినాలనిపించే బోండాలు ఇవి. ఏ చట్నీలో అయినా తినవచ్చు. ఒక కప్పు బియ్యం ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, ఇంట్లో వాడుకునే బియ్యమే. ఒక గంట సేపు నానబెట్టాలి. బాగా కడిగి నానబెట్టాను ఒక గంట సేపు. ఇప్పుడు ఈ బియ్యంని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసి బియ్యం కొద్దిగా వాటర్ వేసుకోండి, కొద్దిగా వాటర్. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. బాయిల్ చేసిన 2 పొటాటోలు మెత్తగా మ్యాష్ చేయండి. మెత్తగా మ్యాష్ చేసుకోండి. మెత్తగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు బియ్య పిండిని దీనిలో కలుపుదాము. కలిపేసేయండి. సాల్ట్ టేస్ట్, కుకింగ్ సోడా కొద్దిగా, సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర. మొత్తం మిక్స్ చేసేయండి. ఇప్పుడు బోండాలు వేద్దాము. పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు చేతులను కొద్దిగా తడిగా చేసుకొని కొద్దిగా బ్యాటర్ తీసుకొని రౌండ్ బాల్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు వేద్దాము. ఎన్ని పడతాయో అని వేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత కలపండి. ఎర్రగా ఫ్రై చేసుకోండి. చూడండి, గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేయండి. చూడండి, మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇన్స్టెంట్ బోండాలు రెడీ అయిపోయాయి. బియ్యపు పిండితో టొమాటో చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.